చేసాం బ్యాక్ ఛానల్ ఎట్లా మంచిగా ఉందా మా ఇంట్లోనైతే ఎప్పుడు పప్పులు ఉప్పులే ఫ్రెండ్స్ ఒక్కసారి కూడా ఉప్మా చేసి పెట్టదు ఒక్కసారి ఉప్మా చేసి పెట్టిన మా అమ్మని అడగమా చలో అమ్మా ఉప్మా చేయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ ఉప్మా వేస్తే ఎట్లా వేస్తుందో చూద్దాం సేమ్ ఉప్మా చేసేటప్పుడు ఏమేమి కావాలమ్మా ఆయిల్ కొంచెం ఇవి ఏంటివి ఆనియన్స్ ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఇంకేం వేయాలి వేద్దాం ఫస్ట్ పోపు పెట్టేసి ఇప్పుడు మనం చేసుకునేది అయితే సేమియా ఇది సేమియా మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇందులో నూనె పోసేసాం కాబట్టి వేరే కడాయి పెట్టేసి అలా రోస్ట్ చేసేద్దాం సేమియాని ఓకే అంటే సేమియా వేయించుకోవాలి కొంచెం వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకుందాం డ్రై రోస్ట్ అంటే అందులో ఏం వేయం ఇక నూనె గిన్నె ఇక్కడ పల్లీలు అది పోపులు వేసి అయితే పల్లీలు పోపులు వేస్తాయి ఇంకా అంటే ఇప్పుడు మనకి సేమియా ఎంత కావాలో అంతే చేసుకోవచ్చా ఓకే ఇప్పుడు ఆయిల్ అంటే హీట్ ఎక్కింది కదా ఏం చేస్తాం కొంచెం ఆవాలు ఒక్కటే ఆయిల్ ఇంకా వేరే కలేదు అందుకే జిల్తలేదు ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నా అన్న దీంట్లోనే ఇక పుదీనా కొత్తిమీర కూడా వేసేసింది అది చెప్పలేదు పుదీనా కరివేపాకు కొత్తిమీర వేయాలి కదా సారీ సేమియా ఇంత చాలా ఇంకా కొంచెం బ్రౌన్ కానీ మంట ఎంత పెట్టుకోవాలి మీడియం పల్లీలు కొన్ని ఫస్టే పల్లీలు వేయాలి కానీ నేను ఓకే పల్లీలు వేసేస్తా ఆనియన్స్ వేసింది అందుకే ఇప్పుడు పల్లీలు సైడ్కి అమ్ముకోవాలా ఫస్ట్ పోపు వేయంగానే నూనెలో పల్లీలు వేసుకోవాలి మనం ఆల్రెడీ పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసి పెడతాం కాబట్టి పెద్దగా వేయాల్సిన అవసరం లేదని ఆనియన్ వేసినప్పుడు వేసేసాం ఇలా ఎండాకాలంలో ఇట్లా వేడిగా వంటలు చేయాలంటే ఫస్ట్ ఎవ్వరికి పడుతుంది కదా మమ్మీ ఓకే ఇప్పుడు సేమియా కలుపుతున్నా కొంచెం స్టవ్ అయితే అది మీడియంలో పెట్టుకోవాలి గాయస్ చిన్న స్టవ్ కాబట్టి ఇది మంట చిన్న స్టవ్ కాబట్టి చిన్నగా పెట్టుకున్నా పెద్దగా పెట్టుకున్నాను సాల్ట్ తగినంత ఒక 1 స్పూన్ వేస్తున్నాను నేను కొంచెం అల్లం పేస్ట్ చూపిట్టు కొంచెం చెంచాడు కాదు కొంచెం సేమియా తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం హాఫ్ స్పూన్ లెస్ దెన్ హాఫ్ స్పూన్
హాఫ్ స్పూన్ కంటే తక్కువ. సేమియా. ఓకే, అంటే రెండునే చూడాలా? చూసుకోవాలి మరి, అది లేకుండా అది మాడిపోదా. మరి కొంతమంది ఫ్రైడ్ అది ఇట్లా ఏగిందే తీసుకుంటాడు కదా. అది రోస్టెడ్ సేమియా దొరుకుతుంది, కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, తెచ్చుకోవచ్చు. అది కూడా అది ఏం పని ఉండదా? అది ఏం పని ఉండదు. డైరెక్ట్ పోపు పెట్టేసి వాటర్ వేసి బాయిల్ చేసి అవి వేసేయడమే. ఇది మనం తీసే వేరే డక్కని తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి వేసినాం? ఓన్లీ సాల్ట్, అల్లం వేసినాంగా. కొంచెం అది ఆనియన్ వేగినాక పల్లీలు కొంచెం పచ్చిదనం పోతే వాటర్ వేసేద్దాం. ఇది రెడ్ అవుతుంది చూడు సేమియా. కొంచెం కలర్ వస్తే ఇప్పుడైతే 2 వేసుకోవాలి. వాటర్ వేసేద్దాం ఇంకా ఇంట్లో. ఇప్పుడు మనకు కొంచెం సేమియా కాబట్టి ఎంత వేయాలి వాటర్? 1 గ్లాస్. ఓకే, 1 గ్లాస్. 1.5 చూసుకోవాలి పక్కకు. అంటే ఇవి రెడ్డిష్ అయినాయంటే అయిపోయినట్ట. అంతే, ఎక్కువ కూడా కావాలి. అండ్ ఇప్పటి నుంచి అయితే మా ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్ వస్తాయి గాయస్, మీరు వెళ్ళి చూసేయాలి. ఓకే, చూపిస్తా చూడు నాన్న. ఈ కలర్ వస్తే ఓకే, కొంచెం రెడ్డిష్, కొంచెం ఇది బాయిల్ కానియాలి. అది బాయిల్ అయినాక వేసేయడమే. ఓకే, ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాయని ఎట్లా తెలుస్తుంది? వాటర్ బాయిల్ అవుతుందన్న. వాటర్ బాయిల్ అయింది ఎట్లా తెలుస్తుంది అంటే అది బాయిల్ అవుతుంది కదా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఒక చిన్న కామెడీ వీడియో అయితే తీసినాం, షార్ట్స్లో అది ఉంటుంది, అది వెళ్ళి చూడండి. ఓకేనా? కొంచెం టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా. కారం ఎప్పుడైనా వేసుకోవచ్చా? కారం పచ్చిమిర్చి వేసినా. అంటే పచ్చిమిర్చి చేస్తే వేయద్దు ఫ్రెండ్స్. సరిపోయినట్టుగా. ఇంకా ఫ్రెండ్స్, రేపన్నా ఎల్లుండనా మన హోమ్ టూర్ వీడియో వస్తుంది, అందరు చూడండి. ఓకే, కొంచెం ఇక బాయిలింగ్కి వస్తుంది కదా, సైడ్లకి వాటర్ బాయిలింగ్కి వస్తుందా? వస్తుంది చూడు నానా. ఇప్పుడు వేసేయడం మెల్లగా వేసేయండి, కలుపుకుంటే ఎలా పెట్టా, లేకుంటే అది ముద్దలాగా వచ్చేస్తుంది. అంతే, ఇది కొంచెం మనం ఉడకాలి ఇంకా. ఇప్పుడు కొంతమంది వాటర్ ఎక్కువ చేసారు అనుకో, అప్పుడు ఏం కాదు, పెద్దగా మంట పెట్టేసి మూత పెట్టకుండా ఇది చేసుకుంటే కుక్ చేసుకుంటే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఉడకనియాలి, మనం మూత పెట్టేసుకుందామా దాని మీద. ఇప్పుడు ఎన్ని మినిట్స్ ఆగాలి? టమాటా కూడా వేసుకుంటారు కొంతమంది, కానీ నేను టమాటా వేయలేదు. అంటే మా స్టైల్లో మేము చేస్తాము.
పుదీనా నీకు ఫేవరెట్ చిన్నప్పటి నుంచి కాబట్టి నేను పుదీనానే ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఉప్మాకైనా సేమియా ఉప్మాకైనా రవ్వ ఉప్మాకైనా నేను పుదీనా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్కి నీకు కొంచెం ఇష్టంగా తింటావు. ఓకే, వెళ్ళి చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, 10 minutes అయినాకనైతే సేమియా అయితే కుక్ అవుతుంది. అది కుక్ అయినాక వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. చిలో దాన్ని కొంచెం మిడిల్లో కలుపుకుంటూ చూడాలి, మళ్ళీ అది మాడిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలా? ఓకే, డెకరేషన్ అని కాదు, కొత్తిమీర కొంచెం ఉడికితే నువ్వు పచ్చి పచ్చిగా ఉంటే తినవు, నేనే తింటా కానీ నువ్వు తినవని ముందే వేస్తా. ఒక 2 minutes ముందే వేసేస్తా. ఓకే, కొంచెం వాటర్ ఎక్సెస్ అయినా కానీ దాన్ని మనం పెద్దగా మంట పెట్టేసి మూత తీసేస్తే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మిడిల్లో వేసింది నేను నిమ్మకాయ పచ్చడి. ఇప్పుడైతే ఉప్మా అయితే తీసేస్తున్నాను. చేసిందమ్మా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.